జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల తహసీల్దారు అయినటువంటి అధికారి పైన ఈ నెల 1వ తారీఖున అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు మరి విధులు నిర్వహిస్తున్నటువంటి ఎంఆర్ఓ పైన మరి అనుచితంగా దాడి చేసి మరి ఉద్దేశపూర్వకంగా మరి ఆయన కులం పేరుతో దూషిస్తూ మరి ఒక తీవ్రమైనటువంటి నేరానికి పాల్పడడం జరిగింది. అసలు ఇంతకు ఎందుకొరకు మరి ఎంఆర్ఓగా మధ్యన మరి అధికార పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మరి ఎందుకొరకు గొడవ అన్నారు, మరి దీని వెనుక అనేక రకాల సందేహాలు ఉన్నాయి. మరి ఆ సందేహాలన్నీ కూడా మరి ఎందుకు అనేది ఒకసారి ఎంఆర్ఓ గారిని అడిగి తెలుసుకుందాం. ఘోరమైన బూతులు తిడుతూ నీ అంతు చూస్తానంటూ బెదిరింపులతో అరాచకం చేస్తున్నారు. మండల అధికారి ఆఫీసులోనే అమ్మనా బూతులతో అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులు అహంకారం చూపిస్తున్నారు. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. మునగాల పనిచేసే గ్రామ పంచాయతీ కాంటినెంట్ వర్కర్స్ అని తీసేయాలని కొంతమంది గ్రామానికి సంబంధించిన ప్రభాకర్ రెడ్డి మరి వంశులు 2 నెలల నుంచి నాపై ఒత్తిడి తెస్తుంది. ఇదే విషయము జిల్లా డిపిఓ గారి దృష్టికి తీసుకోకపోతే డిపిఓ గారు గ్రామ పంచాయతీ రిజల్యూషన్ ప్రకారం చర్య తీసుకోవాలని ఒక సర్క్యులర్ జారీ చేశారు. దయచూపమని దళిత సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తెలంగాణ రెడ్ల ప్రభుత్వంతో రెడ్లు రెచ్చిపోతున్నారు. అధికారం మాదే, అధికారులపై పెత్తనం కూడా మాదే అంటూ అరాచకంతో ఒక దళిత అధికారిపై దాడి చేసి యథేచ్ఛగా కాలరెగరేసి తిరుగుతున్నారు. ఇక విషయంలోకెళితే విస్తుపోయే విషయాలు మరెన్నో. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండల తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న నరేంద్రపై నవంబర్ 1వ తేదీన మునుగాల గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి, జైపాల్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకులు కొంతమంది కార్యకర్తలతో కలిసి సామూహికంగా దాడికి పాల్పడ్డారు. ఆ సర్క్యులర్ ప్రకారంగా మేము గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహిస్తామంటే ఆ మునగాల ప్రభాకర్ రెడ్డి మరి వంశులు గ్రామసభ తీర్మానం లేకుండానే వాళ్ళు తీసేయాలి, మేము అధికార పార్టీ వాళ్ళని మేము చెప్పినట్టు మీరు వినాలని నా ఆఫీస్కు 1వ తారీఖు శుక్రవారం రోజు నవంబర్ 1వ తారీఖు ఆఫీస్కి వచ్చి 3 గంటల ప్రాంతంలో వచ్చి నాపై దౌర్జన్యం చేసి నన్ను నానా దుర్భాషలు ఆడడం, నన్ను దళితులని కులం పేరుతో దూషించడం, ఫైళ్ళు తీసుకొని విసడం, కుర్చీలు తీసుకొని విసడం, ఇలా చేసి నాపై దాడి చేసింది. మేము ప్రభుత్వ అధికారులను ప్రభుత్వం యొక్క స్కీమ్లను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం యొక్క సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రభుత్వానికి మంచి పేరు చేయాలని ఆలోచన ఉంటే అలాంటి ప్రభుత్వ అధికారులకి రక్షణ లేకపోతే నేను మండల మేజిస్ట్రేట్ స్థాయిని నాకే రక్షణ లేకపోతే మండలంలో కానీ నా కింద పనిచేసిన వాళ్ళకి ఎలాంటి రక్షణ కలుగుతుంది? ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనేది. మునుగాల గ్రామంలో వాటర్ మ్యాన్గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తిని విధుల నుండి తొలగించాలి అంటూ ఎంఆర్ఓతో వాగ్వివాదానికి దిగారు. అయితే ఎంఆర్ఓ అతనిని తొలగించే అధికారం నాకు లేదు, దీనిపై ఎంపీడీఓ, డిపిఓ గ్రామ కమిటీకి ఎండర్స్మెంట్ ఇచ్చారు. ఇది గ్రామ కమిటీ నిర్ణయిస్తుందని చెప్పడంతో ఆగ్రహంతో రెచ్చిపోయి మద్యం మత్తులో పచ్చి బూతులు తిడుతూ అతనిపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు ఎస్సీ వాళ్ళపైన ఎఫ్ఐఆర్ అయింది. ఎస్సీ అట్రాసిటీ కింద కేసు నమోదైంది. ఇదే విషయంలో మళ్ళీ పోలీసు వాళ్ళు నా మీద కౌంటర్ ఎఫ్ఐఆర్ మళ్ళీ నా మీద చేసినారు. అంటే వాళ్ళు మీ పైన దాడి చేసినప్పటికీ కూడా మళ్ళీ మీ పైన కూడా కేసు నా మీద మళ్ళీ కౌంటర్ ఎఫ్ఐఆర్. అదే దుర్భాషలు ఆడిన ఆఫీస్కి పోతే మా ఆఫీస్కి వచ్చి అయితే ఎంఆర్ఓ గారు నన్ను దుర్భాషలు ఆడిందని వాళ్ళు కంప్లైంట్ చేసి ఆ విషయం మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాపై ఎఫ్ఐఆర్ జారీ చేయలేదు. అంటే ఒక విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక అధికారి పైన మరి వాళ్ళు అనుచితంగా వచ్చి ఒక సమూహంగా వచ్చి దాడి చేశారు. అయినప్పటికీ కూడా మళ్ళీ మీ పైన కేసు కావడం అనేది అది మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ప్రభుత్వ అధికారులపై నా కార్యాలయంలో అతనిపై కుర్చీలు విసిరేస్తూ వాటర్ బాటిల్తో కొట్టడం కూడా జరిగింది. ఒక మండల మెజిస్ట్రేట్ అయిన అధికారి విధుల్లో ఉండగా అతని కార్యాలయంలోకి ప్రవేశించి విధులకు ఆటంకం కలిగించి అతనిపై అసభ్య పదజాలంతో కుల దూషణ చేస్తూ దాడులకు పాల్పడడం అనేది తీవ్రమైన నేరం. నా మీద దౌర్జన్యం చేసి వారి యొక్క అధికార బలంతో అంగబలంతో నాపై మళ్ళీ కేసు కట్టి ఈ ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించి చేయడం జరిగింది.
కానీ ఈ సంఘటనపై పోలీసు అధికారులు తీసుకున్న చట్టపరమైన చర్యలు చూస్తే విస్తుపోవాల్సిందే. విధుల్లో ఉన్న అధికారిపై కుట్రపూరితంగా కులదూషణ చేస్తూ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా అసభ్య పదజాలంతో అతనిపై దాడి చేసి అట్రాసిటీ POA యాక్ట్ మరియు 132, 352 కేసు నమోదు చేశారు. వాళ్ళకు ఇప్పుడు మీకున్న సమస్య కేవలం ఆ వాటర్ ట్యాంక్ విషయంలోనే వాటర్ మ్యాన్ తీసివేయడం. అంటే అది మీరు చేసే పని అది గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం తదుపరి చర్య తీసుకోమని జిల్లా పంచాయతీ అధికారి గారు మనకు సర్క్యులర్ జారీ చేశారు. ఈ సర్క్యులర్ ప్రకారంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి మెజార్టీ అభిప్రాయం మేరకే వాళ్ళని తొలగించాలన్నా పెట్టాలన్నా మనం నిలిచాలి. అయితే అక్కడ అసలు విషయం ఏంటంటే నేరానికి పాల్పడిన నిందితులపై నమోదు చేసిన సెక్షన్ 352, దానికి గురైన బాధిత అధికారిపైన కూడా 352 కేసు నమోదు చేయడం చట్టం యొక్క అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. నేరానికి పాల్పడ్డ నిందితులకు, ఫిర్యాదుదారుడైన బాధితుడికి ఒకే సెక్షన్ ఎలా నమోదు చేస్తారు? దాడి చేసిన వ్యక్తులకు ఇదే శిక్ష, దాడికి గురైన వ్యక్తికి కూడా ఇదే శిక్ష అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త చట్టం అయి ఉండొచ్చు. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నావు కదా, నీవే తొలగించాలి, మా మాట నువ్వు ఎందుకు వినట్లేదు అని నా కార్యాలయానికి వచ్చి నా సీట్లో నా విధులు నిర్వహించేటప్పుడు నన్ను విధులకు ఆడడం కలిగిస్తూ అని నన్ను దుర్భాషలాడుతూ కులంతో పేరుతో దూషించాలన్న సార్. అసలు అది అంటే మీలాగా ఒక మండల డిస్ట్రిక్ట్ అనేటువంటి మీ పైన కూడా ఒక కులాల పేరుతో దూషించడం అనేది అది ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దానిపైన? ఇప్పుడు మండల స్థాయిలో ఉన్న నాకే రక్షణ లేనప్పుడు నా కింద పనిచేసే వాళ్ళకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ ఈ పని చేయాలన్నా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒకడు నాకెదురొచ్చినా నేను ఒకడికి ఎదురెళ్ళినా రెండు ఒకటే, తొక్కి పడేస్తా అని బాలయ్య పంచ్ డైలాగ్ లాగే ఈ ప్రభుత్వ పాలన కనిపిస్తోంది అని అక్కడ జనాలు అవాకవుతున్నారు. ఒక మండలానికి మెజిస్ట్రేట్ అయిన అధికారికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా ఉంటుంది? అతనిపై జరిగిన అరాచక సంఘటనకు తగిన న్యాయం జరగకపోతే అతనిపై నేరం మోపడం అనేది ప్రభుత్వ యంత్రాంగం తప్పిదమని స్పష్టంగా కనిపిస్తోంది. అధికార బలంతో ప్రభుత్వ అధికారులను భయభ్రాంతులకు గురిచేసి బాధించడం, ప్రభుత్వాన్ని పాలించే పాలకులకు ఇది మాయని మచ్చగా మిగిలి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు తీవ్రంగా ఉంటుందని అక్కడి స్థానిక ప్రజలు మండిపడ్డారు. ఇట్లా ఉంటే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమం చేయాలంటే కూడా ప్రభుత్వ అధికారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున మిమ్మల్ని కేవలం ఉద్దేశపూర్వకంగా ఒక దళితుల ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా వచ్చి మత్తు మందు సేవించి వచ్చి తాగి వచ్చి నా మీద దౌర్జన్యం చేయలేని తన తప్పు లేకపోయినా కేవలం ఒక దళితుడైన కారణంగా అతనిపై దుండగులు ఇంతటి దాడికి పాల్పడితే సాటి అధికారులు, అనుచరులు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఒక్కరు కూడా నోరు మెదపకపోవడం విడ్డూరం. విధుల్లో ఉన్న ఒక దళిత అధికారిపై కుట్రపడి ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన దుండగులు దర్జాగా తిరుగుతూ ప్రభుత్వం మాది, అధికారం మాది, మమ్మల్ని ఎవరేం చేయలేరు, చట్టాలు మా చుట్టాలే అన్నట్టు శిక్షల నుండి తప్పించుకొని తిరుగుతున్నారు. జిల్లా అధికారులు కానీ మా జిల్లా అధికారులు కానీ ఫిర్యాదు చేయమనేది ఇటు విషయంలో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ విషయంలో ఈ నెల 19వ తారీఖు మంగళవారం రోజు గద్వాల DSP గారు వచ్చి విచారణ చేసుకొని వెళ్ళడం జరిగింది. ఆ విచారణలో నాకు న్యాయం చేసి నిందితులకు శిక్ష పడుతుందని నేను ఆశిస్తున్నాను. విధుల్లో ఉన్న అధికారులపై దాడులకు పాల్పడితే 329, 221, 132, 352 సెక్షన్లు మరియు కౌన్స్ పై సెక్షన్ 61 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే రిమాండ్ చేయాలి. కానీ అక్కడ నిందితులను తప్పించేందుకు తక్కువ నేరం గల సెక్షన్స్ పెట్టి చట్టాన్ని తప్పుదోవ పట్టించారు. పైగా అతని ఆఫీసులోకి వెళ్లి అతనిపై దాడి చేసి అదే నేరం గల సెక్షన్ అతనిపై కూడా నమోదు చేయడంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు రిమాండ్ చేయలేదండి. వాళ్ళు బహిర్గతంగా తిరుగుతున్నారు. వాళ్ళు పోలీస్ అధికారులు అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం సార్, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తదుపరి చర్య తీసుకుంటామంటున్నారు. వాళ్ళ పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళ నిందితులను కఠినంగా శిక్షించి రిమాండ్ చేస్తారని నేను భావిస్తూ నాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా ఈ నిజాలు చూసి ప్రభుత్వం స్పందిస్తుందా, బాధితునికి రక్షణ కల్పించి న్యాయం చేస్తుందా, లేక ఇది మామూలే అని అదే పంతాను అనుసరిస్తుందా? వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి మీ HN9 TV. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అనేక సాంఘిక సంక్షేమ పథకాలను అందిస్తూ మరి ప్రజలకు మరి ఒక MROగా మరి సర్వీస్ ఇస్తున్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మరి గౌరవంగా వారి ద్వారా మనకు ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కూడా మనము వాళ్ళతో పని చేయించుకోవడం అనేది మన హక్కు. అయినప్పటికీ కూడా మనము వాళ్ళపైన దాడి చేస్తూ మరి ఇటికేల మండల ప్రజలందరూ కూడా మరి ఈ ప్రజలు చాలామంది కూడా
మరి రెగ్యులర్గా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు మరి వాళ్ళ యొక్క సర్వీస్ని ఇస్తూ ఉంటారు. అది చేయించుకోవడం కూడా మన హక్కు. కానీ దాడులు చేయడం అనేది అది చాలా దుర్మార్గమైన చర్య. మరి దీనిపైన మరి అధికారులు కూడా మరి స్పందించాలి. మరి ఒక దళితుడైన కారణం వల్లనే కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా మరి కులదూషణ చేస్తూ మరి ఒక ఆయన మండల మెజిస్ట్రేట్ అయినటువంటి ఒక మండల మొదటి మెజిస్ట్రేట్ మరి అలాంటి వ్యక్తి పైన దాడి చేస్తే మరి సామాన్య ప్రజలకు కూడా ఎలాంటి న్యాయం జరుగుతుందని చెప్పేసి మరి ప్రజలు కూడా అనుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన నిజంగానే మరి ప్రభుత్వము మరి చర్యలు తీసుకొని ఇంకోసారి ఇలాంటి చర్యలు మరి జరగకుండా చూడాలన్నదే మరి సార్ గారు చెప్పారు. మరి ఇలాంటి విషయాలన్నీ కూడా మరి ఆలోచించి మరి ఇక మీదట తగు చర్యలు తీసుకొని మరి నిందితులను శిక్షించాలని చెప్పేసి మరి సార్ కోరుతున్నారు. అలాగే చూస్తూనే ఉండండి మీ HN90 మీ రేపల్లె రాష్ట్రం.